ఇదివరకు బందిపోటు దొంగలను ఎవరినైనా పట్టుకుంటే పోలీసులు అడవుల్లోనో అటవీ గ్రామాల ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళడం సాధ్యమయ్యేది కాదట. ఎందుకంటే ఈలోపు వేరే ముఠా వచ్చి కొట్టేది. కాకపోతే వేరే ముఠా కూడా దగ్గరలో లేదు, అంటే అందుబాటులో లేరు ఆ ముఠా సభ్యులు అనుకున్నప్పుడు పట్టురావడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో పబ్లిక్ అడ్డుపడేవాళ్ళంట. పబ్లిక్ బందిపోట్లకు ఎందుకు అండగా ఉంటారు అంటే, బందిపోట్లు పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళంట, ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు. దాంతో వాళ్ళని తమ హీరోల కింద చూస్తుండేవాళ్ళు. లైక్ ఇప్పుడు పూలందేవి లాంటి వాళ్ళు అట్లాగే ఎంపీలుగా కూడా గెలిచారు. అది బందిపోట్లకు సంబంధించి. ఇప్పుడు అట్లాంటి స్థాయికి అంటే ఓ ప్రజాబందిపోటుగా మారాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనంట దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది చేతిలోనే, ఎవరి చేతుల్లోనైతే ఉందో ఆస్తి సంపద, వాళ్ళందరి దగ్గర నుంచి పట్టుకొచ్చి అది ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తాడట. మరి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉంది కదా టాటాలు, లేకపోతే బిర్లాలు, లేకపోతే అంబానీలు. అప్పుడు వాళ్ళు ఎందుకని ఆ డబ్బులు తెచ్చి పంచలేదు? ఇప్పుడు ఎట్లా పంచుతారు? అసలు ఇవాళ ప్రజాస్వామ్యంలో సాధ్యమైనటువంటి పనేనా ఎవరిదన్నా డబ్బులు తీసుకోవడం అన్నటువంటిది? అప్పుడు అసలు ఎవడన్నా పారిశ్రామికవేత్త ఈ దేశానికి వస్తాడా? కాకపోతే ఏంటంటే పేదవాడికి రగిలించేటటువంటి వ్యవహారం, పేదవాడికి కరెక్ట్ కొట్టాలరా వాళ్ళని అని కసిగా ఉంటుంటారు. ఆ కసిని రేకెత్తించేటటువంటి ప్రజాబందిపోటు అవుదాం అనుకుంటున్నారు రాహుల్ గాంధీ.